भारत माता की, भारत माता की, भारत माता की। जय श्री राम, जय श्री राम, जय श्री राम। हरे कृष्णा, हरे कृष्णा, कृष्णा कृष्णा हरे हरे, हरे राम, हरे राम, राम राम, हरे हरे। जय श्री राम, जय श्री राम, जय श्री राम। ప్రియ హిందూ బంధువులారా, పత్తికొండ పేరు విన్నాం తప్ప మేము ఇంతకుముందు ఎప్పుడు మేము ఇక్కడికి రాలేదు. కానీ ఈ పత్తికొండ రావడానికి ప్రధాన కారణం మా బంగారకొండ వెంకటరెడ్డి గారు. ఎందుకంటే నన్ను ఫోన్ మీద ఫోన్ చేసి కలిసినప్పుడు ఇలా చేద్దాం అనుకుంటున్నామని వారి అభిప్రాయాన్ని, వారికి సహకరిస్తున్నటువంటి అనిల్ అనంత్ గారిని, ఈ విషయాల్ని నాకు చెప్పడం జరిగింది. అయితే మనం ఏదైనా కోరుకుంటే వచ్చేది కాదు, కోరుకుంటే వచ్చేటువంటిది ఉండేది కాదు. మనం సహజంగా మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. మీ అందరూ విన్నారు. అడవికి రాజు సింహం ఎలక్షన్ ఏం పెడితే ఓట్లేస్తే అవ్వలేదు. స్వయమేవ మృగేంద్రత, దాని యొక్క సహజ లక్షణాల చేత అది అడవికి రాజు అయింది. అలా మనమందరం కూడా మన సహజమైన భావాల చేత, మన యొక్క పని చేత, మన కర్తవ్యం చేత, మన గుణాల చేత మనం సమాజంలో నిలబడాలి, ధర్మం కోసం తలబడాలి. బాల్యం నుంచి స్వయం సేవకుగా ఉండడం వలన, పెద్దల నుంచి ఎన్నో వినడం వలన ఈ జీవితం కేవలం శరీరమో ఇంద్రియాలు సుఖపెట్టడానికి కాదు. ఈ దేహం దేశం కోసం, ఈ దేహం ధర్మం కోసం. ఈ భావనతో 17 ఏళ్ల వయస్సులో ఇంట్లోంచి పారిపోయాడు. 17 ఏళ్ల వయసులో అలా పారిపోయి మన సంఘ ప్రథమ వర్ష కోసం కార్యాలయంలో సమావేశంలో కూర్చుని ఉన్నా. కానీ తల్లిదండ్రులకి పిల్లల పట్ల అపేక్ష ఉంటుందిగా. మా నాన్నగారు వాళ్ళ స్నేహితుడిని తీసుకుని వచ్చేసారు. కార్యాలయంలో అలా గుండ్రంగా కూర్చున్నాం. మా నాన్నగారు గుమ్మం దగ్గర కనపడ్డారు. గుండె జారి గల్లంతయింది. అంతే, వెంటనే ఈ గుండెకాయ పొట్టలోకి వెళ్ళిపోయింది. నేను మెట్ల మీదకి వెళ్ళిపోయాను. అంతే, మేడ పక్కన మేడ, మేడ పక్కన మేడ, మేడ పక్కన మేడ, ఒక 10 మేడలు దూకేశాను. మహేష్ బాబు మొన్నే దూకుడు, మేము 92లోనే దూకుడు. అయితే నేను మేడలు దూకినట్టు మా నాయన దూకలేరు కదా. ఎక్కడో దాక్కున్నాను. మళ్ళీ చల్లబడ్డాక ఇంకొండర్లే అని మళ్ళీ దూకి మళ్ళీ కార్యాలయానికి వచ్చేసా. అప్పుడు భయపడి ఉంటే మీ ముందు ఇలా నిలబడి ఉన్నాను. అలా వెళ్ళిపోయిన నేను శిక్షావర్గంలో 20 రోజులు ఉన్నాను. 20 రోజులు అయిన తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నారు ప్రచారకులు. నేను టెంపర్ మీకు తెలుసు, నేను చాలా
కోపంగా విచిత్రంగా మొహం పెట్టాను. ఏంటి ఇల్లు మేడలు దూకొచ్చింది ఇంటికి వెళ్ళడానికా? అంటే నేను ప్రచారంగా వెళ్ళాలి, నేను ఇంకింటికి వెళ్ళాను. వీడు వినే రకం కాదని అప్పుడు సూర్యనారాయణ రావుజీ అని ఉండేవారు, అఖిల భారత భౌతిక ప్రముఖ. ఆ ముఖం కూడా సింహంలా ఉండేదండి. ఆయన చిన్నోను కదా, 17 ఏళ్ళంటే, నా 2 చెవులు పట్టుకుని ఇలా ఢీ కొట్టి సంఘభూతం పట్టిందా అన్నారు. బాగాయిజీ అయ్యే అని ఈయన ఎక్కడన్నా పంపండి అని పంపారు. అలా ఒక సీనియర్ ప్రచారక వెనక వెళ్ళి అక్కడ ఉండి తర్వాత ఇప్పుడు కూడా ప్రాంత కార్యాలయంగా ఉన్నటువంటి మాధవ సదన్ విజయవాడలో ఉండి ఆ డిసెంబర్ 6, 1992 ఏం జరిగింది? డిసెంబర్ 6, 1992లో ఏం జరిగింది? ఒక కళంకం తొలగిన రోజు. ఈ జాతికి జ్ఞానం కలిగిన రోజు. ఈ జాతి జగతిలో వెలిగిన రోజు. రాముడి యొక్క గొప్పతనం లోకానికి తెలిపిన రోజు, తెలిసిన రోజు. ఆ అయోధ్య కరసేవలో 92లో డిసెంబర్ 6లో పాల్గొని దాదాపు 8 రోజులు అయోధ్యలో ఉండి ఆ కళంకం తొలగిన తర్వాత కట్టబడిన తాత్కాలిక కట్టడంలో ఈ 2 చేతులు ఉన్నాయని గర్వంగా చెప్పుకుంటారు. మాకు 90లో ఇంకా చిన్నపిల్లలు, 15 ఏళ్ళు. అప్పుడు మాతో ఓ పాట గీతి పాడించేవారు. మరి అంత వెనక్కి వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఉంటే గుర్తుండొచ్చు. పల్లె పల్లె కదిలే శ్రీరామ రామ రామ, విల్లు చేతబూనే జయ రామ రామ రామ, విధర్మీయ విద్రోహుల కూల్చగ ధర్మయజ్ఞ సంరక్షణ చేయగా, పల్లె పల్లె కదిలే శ్రీరామ రామ రామ, విల్లు చేతబూనే జయ రామ రామ రామ. ఎప్పటిదే 90, 34 ఏళ్ళు అయింది. నాకు ఇంకా గుర్తుంది. అంటే మేము అంత బాగా విన్నాం, అంత బాగా ఉన్నాం. అప్పుడు జరిగిన ఒక సంఘటన చెప్తా. మనం ఎక్కడైనా ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి, అంతేగాని ప్రతిదానికి అనకూడదు. ఎర్రి పుష్పాలలాగా. అర్థమైందా? వెలిగిందిగా. మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పానులే. సో మొండోడిని కదా, మీకు తెలుసు, అది బాల్యం నుంచి వస్తుంది కదా. అందరూ సంఘస్థానికి వెళ్ళి ఆడుకుని శాఖ అయ్యాక వచ్చి కాలు చేతులు కడుక్కొని తినేవాళ్ళు. మనకు స్నానం చేస్తే కానీ తినం. మనం స్నానం చేసి వచ్చి వాళ్ళు అయిపోయారు. మనం విడిగా ఒక్కళ్ళం కూర్చునేవాళ్ళం. మన కార్యకర్త ఒక ఆయన వచ్చి, చిన్నవాళ్ళం కదా, రాదా మనం అనుశాసనం పాటించాలి కదా అన్నారు. అయితే ఏంటి అన్నట్టు మొహం పెట్టాను. ఏదో చెప్తాడు ఇప్పుడు క్లాసు అని. అందరితో పాటు మనం అల్పాహారం తీసుకోవాలి అన్నారు. కుదరదండి, స్నానం చేయాలి, సూర్యుడికి దండం పెట్టుకోవాలి, మాకు కొన్ని నియమాలు ఉంటాయి, నేను అలా చేయను, స్నానం చేస్తేనే తింటా అన్నాను. అటుపక్కన మొండివాడు అనుకోండి, చెప్పించేయాలి అని ఉంటే పుట్టుక్ మనం గుట్టుకుమని ఇంటికి వెళ్ళిపోదాం. మొండివాళ్ళం కదా. ఆయన చాలా అందంగా, ఓ పని చేద్దామా అని. ఏంటది? డీల్. పొద్దున్నే సంఘస్థానికి వెళ్ళే ముందు అప్పుడు స్నానం చేసేయి, వచ్చాక అందరితో బాగానే ఉంది అని అన్న. అంటే నేను చెప్పేది ఏమంటే, సంఘ ప్రారంభంలో ఎప్పుడైనా మన క్యాంప్ శిక్షావర్గ జరిగితే అందులో ఒక ఆయన డాక్టర్ జీ టైంలో
అబ్బే నేను వీళ్ళందరితో తిన్నండి, నాకు విడిగా ఒక కోపటై కొన్ని బొగ్గులు ఇస్తే నా వంట నేను వండుకుంటా అన్నారు. మరి డాక్టర్జీ ఎవరిని నొప్పించేవారు కాదు. సరే కానీ అన్నారు. అందరూ అదే ఊరంతా ఒకదారి, ఉలిపిరి కట్టదు ఒకదారిలాగా. ఆయనకే సిగ్గు అనిపించింది, మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యారు. అలా అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, మన జీవితంలో అమ్మా నాన్న, మనకి కలిసేటువంటి బంధువులు, స్నేహితులు, పెద్దలు ఒక్కొక్కళ్ళు మోల్డ్ చేస్తే మనం మోల్డ్ అయితే అప్పుడు గోల్డ్ అవుతాం, బోల్డ్ చేస్తాం. నేను వినను అన్నాం అనుకోండి, మన మాట ఎవడో వినడు. ఆయన అలా చెప్పారు, బాగానే ఉంది అని ఆ క్యాంపులో అలా నన్ను మోల్డ్ చేసుకుని నా నియమం భంగం కాకుండా అందరితో అనుశాసనం పాటించాం. తర్వాత 92 నాకు బాగా గుర్తు, నేను పల్లెకి సైకిల్ వేసుకుని వెళ్తూ ఓ గీత్ పాడుకునేవాళ్ళం. నా బాగా మర్చిపోను, అప్పుడు పిల్లలకి నేర్పించాను కూడా, నా హృదయంలో అట్లే ఉంది. ఏంటంటే అది, వినీల గగనపు వీధుల తాకెడు వింధ్య హిమాచల గిరిధారి. అలా సైకిల్ మీద వెళ్తూ పాడుకుంటే అందులో ఆ పల్లవి ఏమిటంటే, వందనమో భారతమా అందరము నీవారమమ్మ, మేమందరము నీవారమమ్మ. ఈ ఒక్క చరణం బాగా వినండి. వ్యక్తి వ్యక్తిలో దేశభక్తికై అజేయమౌ సంఘటిత శక్తికై ఆజీవనము సాధన చేసిన కేశవునకు అనుచరులమమ్మ, అందరము నీవారమమ్మ, మేమందరము నీవారమమ్మ. వందనమో భారతమా అందరము నీవారమమ్మ, మేమందరము నీవారమమ్మ. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఇలా ఒక్కొక్క గీత్ అంటే నా మీద ప్రభావం చూపించినటువంటివి. ఇలాంటి వాటిల్లో ఇల్లు వదిలేయాలి అని బాగా ప్రేరణ కలిగించిన గీత ఏమిటంటే, దేశపాండే గారిని ఇందులో చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. వారు లేరు ఇప్పుడు. వారు మా ఇంటి మేడపైన ఓ సాయంకాలం ఓ గీత్ పాడారు. అది మీరు కొంచెం పాడండి. భరతమాత కోసమే కదా. క్షణ క్షణం కణం కణం, క్షణ క్షణం కణం కణం, భరతమాతకే అర్పణం, భరతమాతకే అర్పణం. ఈ భావాన్ని నాలో కలిగించిన, నాలో రగిలించినటువంటి జ్యేష్ఠ కార్యకర్తలు, ప్రచారకులు, అప్పుడు వారు ప్రాంత ప్రచారక్ నాట్ విభాగ ప్రచారక్, వారు గీత్ పాడారండి. ఎంత అద్భుతం అంటే మీరు పాడండి కొంచెం. రండోయి రండి మన సంఘానికి, రండోయి రండి మన సంఘానికి, దండలేతము దండిగా జననికి, దండలేతము దండిగా జననికి. మూడు లోకాల ముచ్చటైన తల్లి, వేడుకోనోళ్ళ నోచేటి తల్లి, కూడుగుడ్డ బతుకు తెరువునిచ్చే తల్లి, శుభములీయంగా వచ్చినాది మళ్ళీ. రెండోయి రండి మన సంఘానికి, దండలేతము దండిగా జననికి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.
ఈ గీతు విన్నాక భరతమాత పిలుస్తుంది. ఈ భావంతో చెప్పానుగా, దూకుడు. అది కారణం. లోపల ఎన్నో భావాలు ఉండడం. ఈ భావాలు కలగడానికి కారణం ఇంకొక వ్యక్తి, సర్వేశ్వరి అని. వారు నన్ను శాఖ తీసుకెళ్లాలని శత విధాల ప్రయత్నం చేసేవారు. శాఖ సూర్య నమస్కారాలు ఎంతమంది చేశారు చేయొద్దని? ఇవాళ చేశారా అని అడగట్లే, ఇంతకుముందు చేశారుగా. ఇందులో 5 తెలుసు కదా. పాంచలో మనం కొంచెం పడుకునే భంగిమలా ఉంటుంది కదా, కొంచెం గాలిలో ఉంటాం కదా. మనకి మాత్రం మా ప్రచార గారు పాంచ్ అంటే ధాప్ అని పడిపోయాడు, సౌండ్ వచ్చేలా పడుకునేవాడు. పిల్లలంతా నవ్వుతారు కదా, నవ్వకూడదు కదా, అలా అల్లరి చేసేవాడిని. కానీ ఆయన చాలా ఓర్పుతో, మనందరిలో స్పార్క్ ఉంటుంది, అది వారు గ్రహించారు. వారు నన్ను ఓర్పుతో ఆ అల్లరిని భరించారు. ఆదివారం సాంఘికం ఎక్కువ మంది వస్తారు అని చెప్పి నేనే వెళ్ళి కార్యాలయంలో పడుకునేవాడిని. ఆయన పొద్దున్న లేపితే మీరు వెళ్ళిపోండి నేను వస్తా, ఉట్టిదే పడుకోవడమే, వెళ్ళేది లేదు. చివరికి ఆయన అంతా తిరిగి షాక్ అయిపోయి అందరి ఇళ్ళకి తిరిగి 10కో 10:30కో వస్తే సేమ్ పొజిషన్. మీరు నమ్మండి, అగ్గిపొళ్ళు అంటించి అరికాళ్ళకి అంటించేవారు. అప్పుడు లేచేవారు, అంత మొండిగా ఉండేవారు. కానీ ఆయన గ్రహించారు, భరతమాత అనుగ్రహించింది, మీరందరూ ఆదరించారు, ఈ తల్లులు కానీ మీరు కానీ. అలా నాలో వేదన, ఈ దేశం ఎంత గొప్పది, ఎందుకు 2 ముక్కలైపోయింది, ఎందుకు 3 ముక్కలైపోయింది, మనమేం చెయ్యాలి, మనమేం చేయగలం, ఇదే బాధతో పల్లెలు తిరిగేవాడిని, మాట్లాడేవాడిని. అయితే వయసు చిన్నది, పుస్తకాలు చదవడం బాగా అలవాటు ఉండేది. అలా 97లో నా స్నేహితుడు నాకు పుస్తకం ఇచ్చాడు. నా దగ్గర చాలా ఉన్నాయి, ఆ పుస్తకం వాడిస్తే పక్కన పడేశాను. అయినా ఓసారి చూద్దాం అని ఆ పుస్తకం తీసుకున్నాను. ఆ పుస్తకం పేరు ఆత్మ సాక్షాత్కార శాస్త్రం, ద సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్. అప్పుడు నాకు 22 ఏళ్ళు. ఆ పుస్తకం చదువుతూ వాడితో కొట్లాడేవాడిని. ఏందిరా ఇట్లా చెప్పాడు మీ స్వామి, అది ఇస్కాన్ పుస్తకం. అలా ఒక 40-50 పేజీలు వాడితో గొడవ పడ్డాను. వాడు చాలా ఓర్పుగా నెమ్మదిగా చెప్పాడు, కన్విన్స్ అయ్యాను. ఇంకంతే చకచక ఆ బుక్ చదివేశాను. ఇంకో బుక్ చదవాలి, ఎవరింట్లోనో భౌతికత కనబడింది. 22 ఏళ్ల వయసులో 32 రోజుల్లో భౌతికత పూర్తి చేశాను. ఇప్పుడు కూడా చెప్తాను నేను, ఓ శ్లోకం, దాని అర్థం, దాని నెంబర్ కూడా అలాగే నేర్చుకున్నా. చెప్పండి అందరూ. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనఃషష్టానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ఇది 15వ అధ్యాయం పురుషోత్తం ప్రాప్తి యోగంలో 7వ శ్లోకం. నెంబర్ చెప్పానా, శ్లోకం చెప్పానా, అర్థం ఏమిటి? మమైవాంశో, కృష్ణుడు చెప్తున్నాడు, ఈ జీవులందరూ నా అంశలే శాశ్వతముగా. కానీ వాళ్ళు మనఃషష్టానింద్రియాన్ని, మనస్సుతో ఇంద్రియాలతో కూడి వారు ఘర్షణ చెందుతున్నారు. శాశ్వతంగా మనమంతా భగవంతుడి అంశలం. నా మనస్సుకి అనిపించింది, ఓ నేను సంఘం జీవితానికి ప్రచారంగా వెళ్ళిపోవాలని ఇంట్లోంచి వెళ్ళిపోయాను. అయోధ్య వెళ్ళాను, వచ్చాను, కొన్నాళ్ళు ఇంట్లో ఉన్నాను. కానీ ఏదో సామెత ఉంది కదా, తిరిగే కాలు చెప్పే నోరు. కరెక్టే, మాస్టర్ కరెక్ట్ చేశారు. తిరిగే కాలు తిట్టే నోరు, ఇంకా 2 ఉండాలి. సరే, మొత్తానికి అది నాకు వర్తిస్తుందిగా, ఉండలేకపోయాను. ఓ జీవితం
ఇంకా ఏదో అనుభవించడానికి కాదు, భగవంతుణ్ణి పొందాలి అని 97లో కొండకెళ్తున్నా అని చెప్పాను. మళ్ళీ గైరహాజర్, మళ్ళీ 4 ఏళ్ళకి కనపడ్డాను ఇంట్లో వాళ్ళకి. అలా ఇస్కాన్లో దాదాపు 7 ఏళ్ళు ఉండి కృష్ణతత్వాన్ని సాధన చేస్తూ ప్రచారం చేస్తూ ఉండేవాడిని. 2004లో నేను బయటకు వచ్చేసాను. నేను మాట్లాడుతూ వివాదంగా ఉంటే అందరికీ కుదరదు. ఒక సంస్థ, వాళ్ళకు ప్రిన్సిపల్, కాబట్టి వాళ్ళకి మన వల్ల ఇబ్బంది కాకూడదు. ఇప్పుడు స్వేచ్ఛ ఉంది కదా, కాబట్టి నేను చాలా గట్టిగా మాట్లాడుతున్నా, గట్టిగా పోట్లాడుతున్నా. ఎవరో అడిగారు, స్వామిజీ మీరు హిందువుల్ని తట్టి లేపుతున్నారని. కాదు, తన్ని లేపుతున్నా. తట్టి లేపడాలు తిట్టి లేపడాలు అయిపోయినాయి, ఇంకా తన్ని లేపడం ఒక్కడే మిగిలింది. అయినా కూడా వినకపోతే ఇక తన్నించుకోవడం మిగులుతుంది. ఎందుకంటే మీరు చూడండి, నేను పత్తికొండ మొదటిసారి వచ్చాను, శివాలయంలోకి వెళ్దామన్నారు, మళ్ళీ ఇటు రండి అన్నారు. చూస్తే బావి, సరే ఏమో చూపిస్తున్నారులే అనుకున్నా. అక్కడ హనుమంతుడు. స్వామి చూడండి, ఈ హనుమంతుడు ఇది 1000 ఏళ్ల క్రితం హొయసల రాజులు కట్టినటువంటిది, ఇది దీనిపైన మదర్సా కట్టారు అన్న. నేను అన్నాను వాళ్ళ తప్పేం లేదు అన్న. ఎందుకని? వాళ్ళకి నేర్పబడింది అదే. ఆక్రమించు రాజా, అనుభవించు రాజా, అతిక్రమించు రాజా. వాళ్ళకి తెలిసింది అదే. చరిత్ర చూడు, ఏ మసీదు తవ్వినా ఏమున్నది బ్రదరు, కింద ఉంటుంది ఒక దేవాలయపు పునాది. ఏ స్తంభాలు చూసినా, ఏ సింబల్ చూసినా అక్కడ ఉంటుందో దేవాలయం. మసీదు కాదు, అది మన మందిరం, వారు ఆక్రమించిన మందిరం. అలా ఒకటి కాదు, 45,000కు పైగా దేవాలయాలు మసీదులుగా ఉన్నాయి. ఇంకా పాకిస్తాన్లో అయితే మన మందిరాలు ఇప్పుడు మరుగుదొడ్లైనవి. నా బాధ ఏంటి రాధా మనోహర్ నీ బాధ? రాధా వాట్ ఈజ్ యువర్ బాధ అంటుంటారు. ఎస్, ఈ దేశం మరోసారి చీల్చబడకూడదు, ఈ దేశం మరోసారి విభజించబడకూడదు, ఈ దేశం అఖండంగా ఉండాలి, ఈ దేశం ఆదర్శంగా ఉండాలి, ఈ దేశం బలంగా ఉండాలి. అప్పుడే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ప్రపంచంలో మనొక్కలం మాత్రమే చెబుతాము, సర్వే జన సర్వే జన సర్వే జన. ఇలా మంచిగా అందరి మంచి కోరుతుంటే మనని ముంచేద్దామని చూస్తున్నారు కొందరు కుయ్యగాళ్ళు, మన బయ్యగాళ్ళు. అందుకే నేను అక్కడే హనుమంతుడి దగ్గర ప్రతిజ్ఞ చేయించా, మీరు కూడా చేయండి. అక్కడ కొందరు, ఇక్కడ అందరూ. ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో హిందూగా జన్మించిన నేను, హిందూగా జీవిస్తున్న నేను, హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై శ్రీరామ్. అర్థమైందిగా? ఎడారి మతాలు పొల్యూషను, సనాతన ధర్మమే సొల్యూషను. కానీ హిందువులకి తొలగించాలి ఇల్యూషను. మన వాళ్ళకి తెలియక అనుకోకండి, చాలామందికి చాలా తెలుసు, కానీ నిర్లక్ష్యం, అలక్ష్యం. ఏం పర్లేదు. ఎంత దిగజారిన స్థితిలో ఉన్నారంటే, 2 అన్నదమ్ములు
ఇద్దరు అన్నదమ్ములు ఇంట్లో ఉన్నారు, మహాబద్ధకస్తులు. ఇల్లు అంటుకుపోయింది. ఇల్లు అంటుకుపోతే కూర్చో రెడ్డి కూర్చో. ఇల్లు అంటుకుపోతే అన్నయ్య మంటల మీదకు వస్తున్నాయి అన్నయ్య అన్నాడు వాడు. తమ్ముడు వీపు తిప్పించి పడుకో. అట్లుంటుంది మనతోని, అట్లుంటుంది మనతోనే. వీపు తిప్పించి పడుకుంటే ఇల్లు అంటుకోదా, ఒళ్ళు అంటుకోదా? అంత బద్ధకంగా ఉన్నారు, అంత నిర్లక్ష్యంగా ఉన్నారు. ఏం చేస్తున్నారు? కనపడట్లేదా? ఒక్కొక్క దేవాలయాన్ని ఆక్రమిస్తున్నారు, పొలాలను ఆక్రమిస్తున్నారు, స్థలాలను ఆక్రమిస్తున్నారు, మన వ్యాపారాలను ఆక్రమిస్తున్నారు. నిన్న కర్నూలులో గోదా గోకులంలో తల్లులతో మాట్లాడుతుంటే ఇదే చెప్పాను. ఇక్కడ కూడా తల్లులు వచ్చారు, అక్కడ అందరూ ఎక్కువ మంది తల్లులు ఉన్నారు. ఆ తల్లులతో చెప్పాను, కొనేటప్పుడు తినేటప్పుడు హిందీలో దేకండి, లేకపోతే తెలుగులో దేకండి. అర్థం కాలే? హిందీలో దేకడం అంటే ఏంటండి? देखो रे भाई त्रिभुवने नाई ఏమనో దాయోలో దాతో. ఇది బెంగాలీ, మా ఫ్రెండ్ పేరు గంగూలీ. దేకో అంటే ఏంటి? చూడడం. సో హిందీలో దేకడం మంచిదా, తెలుగులో దేకడం మంచిదా? హిందీలోనే దేకాలి, లేకపోతే తెలుగులో దేకుతాం. తెలుగులో దేకడం అంటే తెలుసుగా నేల మీద. అదేదో నీది కాకపోతే ఢిల్లీ దాకా దేకమన్నాడని సామెత. తెలుసో తెలీదో మీరు? కాబట్టి నేను చెప్పాను, చూసి ఎవరో చూసి కొనండి అన్న. బంగ్లాదేశ్ ఇష్యూలో ర్యాలీ చేస్తూ మేము ఒక నినాదం ఇచ్చాం. అది మీ మనస్సులో బాగా పెట్టుకోండి. నేను చెప్పిన దానికి ఇంకోటి చెప్పండి. వాళ్ళ దగ్గర కొనద్దు అన్నప్పుడు మీరు వాళ్ళ దగ్గర తినద్దు అని చెప్పండి. వాళ్ళ దగ్గర కొనద్దు, వాళ్ళ దగ్గర కొనద్దు, వాళ్ళ దగ్గర తినద్దు, వాళ్ళ దగ్గర కొనద్దు, వాళ్ళ దగ్గర కొనద్దు, వాళ్ళ దగ్గర తినద్దు, అంతే. కానీ మనం ఎట్లా తయారామంటే, వాడు పానీపూరిలో ఉప్పు లేదని వాడి వేడి వేడి పానీ పోస్తే ఆహా ఏమి రుచి, మీరు వెంటలే ఆహా ఏమి రుచి, అస్సలు లేదు శుచి, మొత్తం మరకల ముచి, మన కోసం వెచ్చేస్తుంది పెద్ద బూచి. మనం ఇలా నవ్వుకుంటున్నాం, కానీ నాకు లోపల చాలా బెంగ ఉంది. ఈ నవ్వులు ఎన్నాళ్ళు, ఈ పువ్వులు ఎన్నాళ్ళు, ఈ ఉత్సవాలు ఎన్నాళ్ళు, ఈ ఉత్సాహం ఎన్నాళ్ళు? నువ్వు ఎంత బాగా గుడి కడితే ఏంటి? వాడెవడో బుడ్డగాడు, బాల తీవ్రవాది, వాడు తోడేగా అయోధ్య గుడి లేపేస్తాం అని వాడు మైకులో చెప్తున్నాడు. మన దౌర్భాగ్యం ఏమిటంటే, వాడు ఒక్కొక్క గుడి కూలుస్తూ పోతున్నాడు, కాలుస్తూ పోతున్నాడు. మనం కనీసం వేములవాడ గుళ్ళో ఉన్న పీనుగని తీయలేకపోతున్నాం. కనీసం మన సినిమా వాళ్ళకి, సెలబ్రిటీస్కి కడప వెళ్తే చూడాల్సింది కడపరాయుడురా, ఎండిపోయిన పీనుగు కాదురా అని చెప్పలేకపోతున్నాం. నేనైతే రామ్ చరణ్కి చెబుతా, ఎప్పుడో టైం వస్తే కలుస్తా. రామ్ చరణ్కే కాదు, అందరు సెలబ్రిటీస్ని కడప తీసుకెళ్తాం, కడప రాయుడికి మొక్కిస్తాం, మళ్ళీ వెంటనే విమానం ఎక్కిస్తాం. ఇది ఏనుగు పైన రాముడు తిరిగిన దేశం, ఇది పీనుగల దేశం కాదు. ఇది శివుణ్ణి మొక్కిన శివం కలిగిన దేశం, శవాల్ని మొక్కే దేశం కాదు. నేనెప్పుడో చెప్పా, నేను కోదండం పట్టిన రాముణ్ణి పూజిస్తా, నే కొండనెత్తిన గోవిందుణ్ణి పూజిస్తా, లోకం కోసం విషం తాగి మరణించనటువంటి పరమశివుణ్ణి ఆరాధిస్తా. నేను శివాన్ని పూజిస్తా, శవాన్ని కాదు. ఇప్పుడు చెప్పాలా కదా?
అది దొంగకెందుకురా ఈ డైలాగు కదా. రాముడు చెప్పాలి తగ్గేదేలే ధర్మం విషయంలో, కృష్ణుడు చెప్పాలి తగ్గేదేలే ధర్మం విషయంలో కదా. కృష్ణుడు చూడండి చాలా తెలివిగా ధర్మాన్ని ఎలా రక్షించాలో ఆయన వెళ్ళాడు రాయబారం చేయడానికి. వెళ్ళే ముందు కుంతి అడిగింది, నాయనా నా కొడుకులు ఇన్ని ఇబ్బందులు పడి ఇంత అవమానాలు పడి